వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న అంబికా గ్యాస్ ఏజెన్సీపై వినియోగదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హెచ్పీ గ్యాస్ సిలిండర్లలో నిర్దిష్ట బరువు కంటే తక్కువగా గ్యాస్ ఉండడంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేయడంతో ఈ విషయం సోషల్ మీడియా పత్రికల్లో ప్రచారం పొందింది. సాధారణంగా గ్యాస్ సిలిండర్ నెట్ వెయిట్ 29 కిలోల 900 గ్రాములు ఉండాల్సి ఉండగా తాజాగా సరఫరా చేసిన ఓ సిలిండర్ లో కేవలం 28 కిలోల 200 గ్రాములు మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. దాదాపు కిలో 700 గ్రాములు వరకు బరువు తక్కువ ఉండడంతో వినియోగదారులు తీవ్రంగా మండిపడ్డారు. ఫిర్యాదుల నేపథ్యంలో అధికారులు సంబంధిత వినియోగదారుడి ఇంటికి వెళ్లి సిలిండర్ బరువును తనిఖీ చేశారు. అనంతరం అంబికా గ్యాస్ ఏజెన్సీ కార్యాలయంలో కూడా తనిఖీలు నిర్వహించగా అక్కడ ఉన్న 6 సిలిండర్లలో ఒక్కో దాంట్లో తక్కువ బరువు ఉన్నట్లు తేలింది. దీంతో అధికారులు ఆ సిలిండర్లను సీజ్ చేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి ఎక్కడ అవినీతి జరిగిందో తెలుసుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటాము అని తెలిపారు. ఆటో తెప్పియండి గోదాం కడిపెట్టి చూడురా ఎంత ఉండాలి కొన్ని నీళ్ళు తీసుకురా లేదు 15.7 14.2 కొట్టు ఇసుక 15.7 అయితే 29.9 ఉండాలి ఈ సిలిండర్ గ్యాసు. ఇందులో ఉన్న గ్యాసు మళ్ళీ ఈ సిలిండర్ పెడుతుంది కలిపి ఇక్కడ చూసినట్టుంటే 28 కిలోల 200 గ్రాములే ఉన్నది. 29 కిలోల 900 గ్రాములు ఉండాలి. అట్లాంటిది 28 కిలోల 900 గ్రాములే ఉన్నది. 1.7 లాస్ట్ ఇందులో ఒక్క కిలో 700 గ్రాములు తక్కువ ఉన్నది. ఇక ఇవన్నీ చూస్తే ఇవన్నిట్లల్లో మినిమం 1.5 kg పైన తక్కువ ఉంది. रिप्लाई वो लिक्विड अंदर का स्टेबल है ना 29.650 लिखो. वेरिएशन कितना है इसमें? 29.7 है. ग्रास कितना है देखो 29.7 निकाल दो. ग्रास देखो 99.5 अब जो एक्सपोर्ट మాకు గ్యాస్ వేయడానికి అంబికా గ్యాస్ ఏజెన్సీ నుంచి అంబికా గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు వచ్చిండ్రు. అయితే మాకు డౌట్ వచ్చింది. సిలిండర్ వెయిట్లో కొంచెం ఫరక్ ఉంటే డౌట్ వచ్చి మేము చెక్ చేసినాము. చెక్ చేస్తే ఆ బండిలో 10 సిలిండర్లు ఉంటే అందులో 5 సిలిండర్లు 1.5 కిలోలకు పైన తక్కువ ఉన్నది. ప్రతి సిలిండర్లో 10 సిలిండర్లు తెస్తే అందులో 5 సిలిండర్లలో తక్కువ ఉన్నది. దీంతో కలెక్టర్ ఆఫీస్కి మేము కంప్లైంట్ ఇవ్వడంతో లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ అయిన రియాజ్ సార్ గారు మళ్ళా సివిల్ సప్లైస్ వాళ్ళు వచ్చి చెక్ చేసి దీనిపైన యాక్షన్ తీసుకుంటామన్నారు. దానికి సంబంధించి వాళ్ళు
ఇక్కడ సిలిండర్ వెయిట్ చేయడం కానీ అవన్నీ చేసిండ్రు. ఇది విషయము. ఈ అంబికా గ్యాస్ ఏజెన్సీ ద్వారా ఏదైతే గ్యాస్ సప్లై అవుతుందో ఇక్కడ టౌన్లో చదువుకున్న వాళ్ళ దగ్గరనే ఇట్లా పరిస్థితి ఉంటే గ్రామాలలో 3 నుంచి 4 కిలోలు తక్కువ చేస్తున్నారు అనేది ఒక వినికిడి ఉన్నది. కాబట్టి దయచేసి దీనిపైన స్పందించాలని చెప్పి కలెక్టర్ గారిని మరియు ఈ లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ వారిని కోరుతున్నాను. ధన్యవాదాలు. నమస్కారం అండి. నేను డిస్ట్రిక్ట్ లీగల్ మెట్రాలజీ ఆఫీసర్ వికారాబాద్. నా పేరు ఎండి రియాజ్ అహ్మద్ ఖాన్. సాటర్డే డెలివరీ జరిగింది అంబికా గ్యాస్ ఏజెన్సీ ద్వారా. చరణ్ రెడ్డి గారు అడ్వకేట్ వారి కంప్లైంట్ ప్రకారము ఈరోజు మేము తనిఖీ చేయడం జరిగింది. అయితే వారు 5 సిలిండర్లు తేడా వచ్చిందని అనుమానంతో వారి ఇంట్లో పెట్టడం జరిగింది. అయితే వాటిని మేము తీసుకొచ్చి మళ్ళీ మేము క్రాస్ చెక్ చేయడం జరిగింది. వారు చెప్పినట్టు మ్యాక్సిమం 1 kg పైననే ప్రతి సిలిండర్ తేడా వచ్చింది. అయితే ఫర్దర్ ఇప్పుడు మేము గ్యాస్ గోదాం కూడా వెళ్ళి అక్కడ కూడా ర్యాండమ్ చెకింగ్ చేస్తాము. తేడా ఉంటే అవన్నీ సీజ్ చేసి కేసు అయితే ఇప్పుడు ఆల్రెడీ ఖచ్చితంగా నమోదవుతుంది. ఎందుకంటే మాకు ఎవిడెన్స్ ఇక్కడనే తేడా కనిపించింది. ఫర్దర్ అక్కడ కూడా ఏమైనా తేడా ఉంటే చూసి కేసు రాసి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మాది ఇప్పటికీ 4 వీక్స్ అవుతుంది. ఆల్టర్నేట్ వీక్స్లలో 2 వీక్స్కి ఒకసారి 3 వీక్స్కి ఒకసారి వస్తున్నారు ఊర్లకి. వచ్చినప్పుడు కూడా సరిగ్గా ఎవరికి దగ్గరికి పోతలేరు. ఎవరు గ్యాస్ మొత్తం బయట పెట్టినా సరే చూసుకుంటూనే పోతున్నాడు. అడిగితే ఓటీపీ ఎక్స్పైర్ అయింది, మీరు ఆల్రెడీ తీసుకున్నారు, మేము మళ్ళీ వస్తాము. ఇప్పుడు ఫోన్ చేసినా సరే నిన్న వచ్చిన బుకింగ్లు ఎవరివి లేవంటే ఉన్న బుకింగ్లు చూపించినా సరే మీరు ఆల్రెడీ తీసుకున్నారంటే ఏం చేయాలన్నా వాళ్ళు కట్టెలపై పెట్టుకొని మొత్తం అందరు గ్యాస్ సిలిండర్లు బయట సర్టి పెట్టుకోవాలన్నా. డబల్ సిలిండర్ ఉన్న వాళ్ళు కూడా 45 డేస్కి ఒకటి ఇస్తామంటే డబల్ సిలిండర్ ఉన్న వాళ్ళు ఎందుకున్నారు మరి? 45 డేస్కి ఒకటి అంటే మేము ఆల్టర్నేట్ వెంటనే పెట్టుకుంటాం. ఇప్పుడు ఎట్లా షార్టేజ్ ఉంది కాబట్టి మేము వెంటనే బుక్ చేసుకుని పెట్టుకుంటాం. మాకు స్టాక్ కావాలి కాబట్టి. ఇవ్వకుండా కరెక్ట్ రెస్పాన్స్ కూడా ఇవ్వకపోతే ఎట్లా చేస్తారన్నా?